హలో! నమస్తే. అందరూ బాగున్నారా? సో, నా డ్రెస్ బాగుందా? ఎంత లూజ్ ఉందంటే, నేను ఒకసారి అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. ఏదో డీల్ ఉందంటే ఆర్డర్ చేశాను. ఐ థింక్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఆర్డర్ చేసినట్టున్నా. అప్పటినుంచి ఒక 1 ఇయర్ పైనే అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోయింది. అప్పటినుంచి అస్సలు వేసుకోలేదు చాలా లూజ్ ఉంటుందని. కానీ వాడేద్దామని వేసుకున్నాను. ఇప్పుడైతే మేము వాల్మార్ట్‌కెళ్తున్నాము. బిఫోర్ దట్ ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్స్ నేనైతే ఇంట్లో ఉన్న కూడా పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం పర్ఫ్యూమ్ స్మెల్ అంటే. సో, అందులో మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి డాసియర్ పర్ఫ్యూమ్స్ చూపించాను కదా! ఇప్పుడు ఇంకొక 2 ఇంట్రొడ్యూస్ చేద్దాము అనుకున్నాను. ఈ 2 వచ్చేసి ఫ్లోరల్ పియోనీ అండ్ లావెండర్. నా ఫేవరెట్ ఏంటి అంటే ఫ్లోరల్ పియోనీది. ప్రస్తుతం ఈ టైంకి నా దగ్గర సగం బాటిల్ అయితే అయిపోయింది. డాజియర్ ఏంటంటే మనకు క్లాసిక్ లగ్జరీ సెంట్స్ ఉంటాయి కదా! అవి మనకు అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్‌లోనే దొరికేలాగా సేమ్ టు సేమ్ అదే స్మెల్‌తోనే మీరు కావాలనుకుంటే కంపేర్ చేసుకోవచ్చు. అదే స్మెల్‌తోనే ఉంటాయి. $29 నుంచే స్టార్ట్ అవుతుందండి. మామూలుగా అయితే మనకి $50 నుంచి 280, 290 ఇలా ప్రైస్ రేంజ్ ఉంటాయి లగ్జరీ సెంట్స్ అయితే. బట్ ఇవి మాత్రం $29 అండ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా ఫ్రీ రిటర్న్స్, ఫ్రీ ఎక్స్‌చేంజెస్ ఉంటాయి. మీకు ఒకవేళ పర్ఫ్యూమ్ నచ్చలేదు అంటే వీళ్ళు ఇది కాకుండా మనకు శాంపుల్ బాటిల్ కూడా ఇస్తారండి. 50 ml బాటిల్ కాకుండా చిన్నది ఇస్తారు. మీరు అది ట్రై చేసి ఒకవేళ నచ్చలేదు అంటే అలానే రిటర్న్ పంపించేసేయొచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు మానస10 అనే కోడ్ యూజ్ చేశారు అంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తుందండి. ఫ్లోరల్ పియన్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్‌కేమో లావెండర్ నచ్చింది. ఇవాళ నేను లావెండర్ ట్రై చేశాను. లావెండర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే నేను ఫ్లోరల్ పియన్‌కే ఓటేస్తాను. సో, మీకు కావాలి అనుకుంటే నాలాగా పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు, ఎక్కువ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా! ఐ మీన్ కలెక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు లింక్ క్లిక్ చేశారంటే వెబ్‌సైట్‌కి వెళ్ళి అక్కడ మీకు కావాల్సింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో, కమింగ్ టు ద వీడియో మేము వాల్మార్ట్‌కి వెళ్ళాలి అనుకున్నాం కదా! మీరు లాస్ట్ టైం చూసుంటే రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కొన్నాము అని చెప్పాను కదా! థ్యాంక్స్ గివింగ్‌కి. బట్ ఇది నాకైతే అస్సలు నచ్చలేదు. దీని బదులు డైసన్ తీసుకోవచ్చు అనిపించింది. అందుకే దీన్ని రిటర్న్ ఇస్తున్నాం. దీన్ని రిటర్న్ ఇస్తే నేను 350కే వచ్చింది అనుకున్నాను కానీ ఇది 440 పడింది. లైక్ ప్రొటెక్షన్ ప్లాన్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ వేస్తే 440 రిటర్న్ వచ్చింది. సో, దాని బదులు డైసనే బెస్ట్ అనిపించింది. సో, అక్కడి నుంచి మేము వాల్మార్ట్‌కి వెళ్దాము అని వచ్చాము. మా హస్బెండ్ అక్కడ ఫస్ట్ డాలర్ ట్రీకి వెళ్ళాము. అక్కడేవో కావాలి పిల్లలకి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తాము అంటే ఏవో కొంటాము అంటే అక్కడికి వెళ్ళాం కానీ అక్కడ ఏం లేవు. అయితే వాల్మార్ట్‌కి వెళ్ళాము. వాల్మార్ట్‌లో నాకు కొన్ని డ్రెస్సెస్ నచ్చాయి. ఈ మధ్యన అసలు నేను వచ్చినప్పటి నుంచి ఒక్క డ్రెస్ కూడా కొనలేదు. అందుకే ఒక చిన్న షాపింగ్ చేశాను. అయితే లాంగ్ ఫ్రాక్స్ ఎక్కడ దొరుకుతుంటాయి అండ్ మొన్న వైట్ ఫ్రాక్ ఒకటి వేసుకున్నాను, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఇది ఎక్కడ అని అడుగుతూ ఉంటారు కదా! ఈసారి అయితే నాకు వాల్మార్ట్‌లో ఇది చాలా చాలా నచ్చింది. ప్రైస్ వచ్చేసి ఐ థింక్ $21 ఏమో పడింది ఇది. కానీ క్వాలిటీ చాలా బాగుంది. టార్గెట్లో తీసుకున్నాను నేను అప్పుడు అది నాకు $35 $40 పడింది. బట్ ఇది ఇంకా తక్కువకే వచ్చింది. అదైతే ఇంకా క్వాలిటీ బాగుందనుకోండి. ఆఫ్‌కోర్స్ ఇది కూడా బాగుంది. బట్ ఇది ఇంకా కొంచెం తక్కువకే వచ్చింది. అఫోర్డబుల్ రేంజ్‌లో వచ్చింది అనిపించింది నాకు. అండ్ ఈ 2 స్వెట్ షర్ట్స్ తీసుకున్నాను అండ్ ఒక లెగ్గింగ్ తీసుకున్నాను. క్రిస్మస్ కదా! సో, క్రిస్మస్ థీమ్ ఉండే లెగ్గింగ్ తీసుకున్నాను. అంతే. తర్వాత అక్కడి నుంచి రాస్‌కి వెళ్ళాలి అనుకున్నాము. అక్కడ ఏమైనా ఉంటాయేమో అక్కడ చూసి ఇక్కడ రిటర్న్ ఇద్దాంలే నచ్చకపోతే అనుకున్నాను. కానీ అక్కడ అస్సలు ఏమీ లేవు అండ్ ఫుల్ జనాలు ఉన్నారు. అంతమంది జనాలు ఉంటే మనకేం నచ్చుతాయి చెప్పండి? మనకు దొరికే లోపలనే అందరూ తీసేసుకుంటారు కదా! అందుకే ఇంకా లోపలికెళ్ళి నేను ఇంకా షూట్ కూడా ఏం చేయలేదు తెలుసా? ఎట్లా మనకేం దొరకవులే అని చెప్పేసి. సో, ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి చూపిస్తాను కదా! ఈ వీడియోలో నాకు మా మరిది కొన్ని వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చారు. అవేంటి అంటే ఈ బుక్స్ అండి. నవల్స్ ఉంటాయి కదా! మా మరిదికి ఈ హ్యాబిట్ ఉంది. బుక్ రీడింగ్ హ్యాబిట్ చాలా 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 ఎక్కువ చదువుతూ ఉంటారు. ఇంకా ఫ్రీ టైం దొరికిందంటే అదే పని చేస్తూ ఉంటారు. సో, తన దగ్గర బుక్స్ ఉంటే నేను అడిగాను నాకు ఇవ్వను బావ అంటే, సో, నా కోసం కొన్ని బుక్స్ ఇచ్చారు. మా సిస్టర్ చెప్తుంది బుక్స్ అసలు మామూలుగా ఎవ్వరికి ఇవ్వరు, తనే జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటూ ఉంటారు అని. బట్ నేను అడగగానే నాకు ఇచ్చేశారు. అంత విలువైన గిఫ్ట్స్ ఇవి నాకు. మా మరిది ఏంటంటే నేను ఇక్కడ మరిది అంటాను కానీ నాకు ఎప్పుడు పెద్దనే కదా! మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు కదా! మా పెళ్ళైనప్పటి నుంచి మా మరిది వాళ్ళ ఇంట్లో ఒక సిస్టర్ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే చూస్తారు.
ఏం అడిగినా కానీ నో అని చెప్పరు. బాబాయ్ అది కావాలి బావ అంటే తెస్తామ్మా అంటారే కానీ నో అనరు. ఏదైనా కానీ తెచ్చిస్తారనమాట. అందుకే బుక్స్ బాగా చదువుతున్నారు అనగానే నాకు ఇవ్వండి బావ, నాకు అక్కడ దొరకవు అంటూనే ఇచ్చేసారు. 10 or 12 బుక్స్ తెచ్చుకున్నాను. దాంట్లో 4 కంప్లీట్ చేశాను. ఒంటరి నక్షత్రం అయిపోయింది. చాలా వరకు ఎద్దనపూడి సులోచనారాయణ గారు ఉంటారు కదా, ఆవిడ బుక్సే ఎక్కువ ఉంటాయి. మా అమ్మకు కూడా చాలా పిచ్చి నవల్స్ చదవడం అంటే. ఒకప్పుడు నేనే తెచ్చిచ్చేదాన్ని మా అమ్మకి. నా స్కూల్ రూట్లోనే ఉండేది. మా అమ్మ చెప్తుంటే ఆ బుక్స్ తీసుకురా అవి తీసుకురా అని నేనే వెళ్ళి తెచ్చిచ్చేదాన్ని. ఇప్పుడు కూడా అడుగుతుంది. నేను ఒక సైట్ వెతకాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక సైట్ దొరికితే చెప్పండి, తెలుగు నావల్స్ దొరికేవి, అమ్మ కోసం తెప్పిస్తాను. 3 గో కర్పూరం దీపమా శ్రీవల్లి అంతే మాటే మన్నిచ్చమాయనా శ్రీవల్లి చూపే బండారమ్మాయిందే శ్రీవల్లి అంతే అయిపోయింది శ్రీవల్లి. హూ ఇస్ శ్రీవల్లి? ఇస్ టైప్ ఆఫ్ గర్ల్. టైప్ ఆఫ్ గర్ల్? అవును. మూతి మూతి కాలిందా? హాలిడేస్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఈ మధ్యన మనకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తూనే ఉన్నాయి కదా. మొన్నేమో పుష్ప వెళ్ళాము, అండ్ తర్వాత వెంటనే నెక్స్ట్ వీకే శ్యామ్ సింగారాయ్ వచ్చింది సినీమార్క్లో, దానికి కూడా వెళ్ళాం. శ్యామ్ సింగారే. సో నేను రే అనలేదు. సో మూవీ ఎలా ఉంది అంటే, యాజ్ ఏ నాని ఫ్యాన్గా నాకు నచ్చిందండి. సాయి పల్లవి ఫ్యాన్గా కూడా నచ్చింది. డబ్బులేదన్నా ఏ అన్నానొద్దు, అది నేను హట్ అవుతా ప్లీజ్. ఇంకా బాగుంది కానీ కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం బోర్ అనిపించింది. అక్కడక్కడ ఫార్వర్డ్ చేయొచ్చు అనిపించింది. ఇంకేందో సినిమా మొత్తం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఏం లేదు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. జెన్యూన్ రివ్యూ అయితే ఏమో వద్దు, నాకు అసలే మంచి పేరు ఉంది. నేను అన్ని జెన్యూన్ నేను బయాస్డ్ గా ఉండకూడదు. నానికి బాగుంది సినిమా, 1 టైం ఖచ్చితంగా చూడొచ్చు. చాలా అది నా రివ్యూ అయితే 1 టైం చూడొచ్చు. తర్వాత ఇంటికి వచ్చి నేను బ్రేక్ఫాస్ట్కి పన్నీర్ బుర్జీ చేసుకున్నా. ఇవేంటో మిక్స్డ్ డేస్ లేండి, కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకుండా. అయితే పన్నీర్ బుర్జీ పొద్దున్నే రోజు కంపల్సరీ పన్నీర్ తీసుకోండి డైట్లో ఉన్నప్పుడు. రోజు కాకపోయినా అట్లీస్ట్ డే బై డే అయినా కూడా పన్నీర్ తీసుకోండి, సో దట్ కావాల్సినంత ప్రోటీన్ మనకు వస్తుంది. నేను డైట్లో ఉన్నాను కానీ ఈ కడుపు నిండా తింటున్నాను, బట్ అలానే వెయిట్ లూజ్ అవుతున్నాను. ఇది నేను పూర్తిగా తగ్గిన తర్వాత అయితేనే మీకు నేను చెప్పగలను, సో దట్ రిజల్ట్స్ చూస్తే మీకు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది కదా, అందుకోసం చెప్తున్నాను. అయితే ఇది నా ఒక్కదానికోసమే చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను కూడా చేసుకుంటున్నాను పన్నీర్ బుర్జీ. అయితే దీనికోసం ఆనియన్స్, టొమాటోస్ అవి ఫ్రై చేసేసి నేను ముందే ఏమంటారు పన్నీర్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం గరం మసాలా, క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసేసి అవి బాగా కలిపేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చి వాసన పోయేంత వరకు. ఆ తర్వాత ఇందులోకి పన్నీర్ కలిపి వేసుకున్నామంటే చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం చేసుకున్నా కదా, నాకు కూడా అదే అర్థమైంది, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తినగలమని. నేను పన్నీర్కి అంత పెద్ద ఫ్యాన్ కాదు, బట్ ఈ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాత్రం పన్నీర్ కంపల్సరిగా తీసుకుంటున్నాను. స్టిల్ నేనేం వెయిట్ పుట్ ఆన్ అవ్వలేదండి, ఎందుకంటే నేను వర్కౌట్స్ అవి చేస్తున్నాను అండ్ కరెక్ట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుంటున్నాను అనమాట. బ్యాలెన్స్డ్ ప్రోటీన్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నాను. సో మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇది రోజు పొద్దున్నే అలా చేసుకొని తినండి. రోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక మీల్స్లో యాడ్ చేసుకొని పన్నీర్ని తినండి అండ్ వెజిటబుల్స్ని ఎక్కువ తీసుకోండి అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. వాకింగ్ 45 minutes చేయండి. తర్వాత డీటెయిల్స్ మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. Are you guys ready for yes or no game? Yeah. Yes or no? Yes. Hello. Hey, wait. Yes or no? No.
టేస్ట్ చేయాలా? Yes or no? Seriously? Yes or no? Yes or no? Yes or no? Abhi? Yes. No. Are you okay, Pandu? Yeah, I'm okay. No problem. Yes or no? Yes. No, Abu Okay, that's it, guys. అయితే పిల్లలు ఇద్దరితో ఇలాగ ఎస్ఆర్ నో గేమ్ ఆడించాను. అది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. అండ్ ఇంకొక డ్యాన్స్ రీల్ పెట్టాను. మీరు చూడలేదు అంటే అక్కడ చూడవచ్చు. తర్వాత డైట్లో ఇది మీరు స్నాక్గా తీసుకోవచ్చు. ఇవి నేను ఓట్స్ విత్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నట్స్ కొన్ని యాడ్ చేశాను. సో మీరు కావాలనుకుంటే మీరు ఇంకా ఏమైనా నట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్గా తీసుకోవచ్చు. హ్యాపీ క్రిస్మస్. చూసుకోవే. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. Merry Christmas. సో ఎక్కడికి వెళ్తున్నాం మనం? Arcade. Arcade. To play a game. Oh, Daddy, main event. I saw that on TV. సో ఇది క్రిస్మస్ ఈవ్. మేము బయటికి వెళ్తున్నాము. Christmas Day. క్రిస్మస్ డే. క్రిస్మస్ ఈవ్ అంటే 24th ఈవినింగ్ ఏమో కదా. Yeah. I've heard of it. గేమ్స్ అవి ఉంటాయి కదా, అక్కడ ఆడడానికి వెళ్తున్నాము మేము. ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి గేమ్ జోన్లో బుక్ చేశారు. అక్కడ పిల్లలు పెద్దలు అందరూ మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు. అలాగో వీకెండ్ హాలిడేస్ అన్నీ కలిసి వచ్చేసరికి మాకు కూడా ఇంట్లో ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే పిల్లల్ని తీసుకొని ఇలా మెయిన్ ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ అని నన్ను నిన్న ఇన్స్టాగ్రామ్లో పెడితే కూడా ఇద్దరేమో అడిగారు ఎక్కడ అని చెప్పేసి. సో మెయిన్ ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ అని దాని నేమ్ ఉంటుంది, మీరు సెర్చ్ చేస్తే ఈజీగా వస్తుందండి. సో అక్కడ చాలా బోల్డ్ అన్ని గేమ్స్ అయితే ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. బౌలింగ్ అండ్ గేమ్స్ అంటే మనం ఏం ఆడతారు వాళ్ళు ఏం ఆడతారు. నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అందరూ ఉన్నారు కదా, అందరికీ ప్రైవసీ ఇంపార్టెంట్ కదా అన్నట్టు నేను కూడా ఏం షూట్ చేయలేదు. అండ్ నాకు కూడా కొంచెం సిగ్గుగానే ఉంటుందండి అందరూ ఉన్నప్పుడు వీడియో తీయాలి అంటే, అందుకే ఏం చూడలేదు. కానీ అవి ఏదో చిన్న గేమ్స్ ఇలాగ ఆడుతూ ఉంటే కార్డ్స్ స్వైప్ చేసాము అంటే మనకు ఓపెన్ అయిపోతాయి, ఆ గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు. సో వాళ్ళు ట్యాగ్ ఇస్తారు, ఆ ట్యాగ్ వేసుకొని వెళ్ళాలి లోపలికి. సో ఒక 6:30కి అలా వెళ్తే 11:30కి మేము ఇంటికి వచ్చాము. అంతసేపు గేమ్స్ ఆడాము ఫ్రెండ్స్ అందరితో, ఫుల్ టైం పాస్ అయిపోయింది. ఈ గేమ్ అయితే ఆడి ఇంటికి వచ్చేసరికి నాకు మా ఆయనకి చేతులు భుజాలు పట్టేశాయి. అసలు చేయి నొప్పించింది నెక్స్ట్ డే మొత్తం. అంత భయంకరంగా ఆడాం. So I made this clothing shelf, and then I made this mattress and bed, and I made these pillows, and I made a photo frame, a shelf, and a desk, kind of. These are fake drawers I used to call. నీకు ఐడియా ఎలా వచ్చింది? I saw it on YouTube. I actually copied someone. That's okay. It's not copy. You got inspired. Yeah. And this is what I'm doing right now. Oh, this is so nice. Thank you. నువ్వు అక్కని కాపీ చేసి ఉంటావు. అక్క కాపీ అనకూడదు, ఇన్స్పైర్ అవుతారు. అంటే నువ్వు చేస్తుంటే వాడికి కూడా ఇంట్రెస్ట్ వచ్చి వాడు కూడా చేశాడు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, రైట్? యూ గైస్ ఆర్ ఎంగేజింగ్ యువర్ సెల్ఫ్ బై డూయింగ్ దీస్ థింగ్స్. Now I just need to add a little bit more. బాగుంది బుక్, కానీ చిన్నగా పిటిగా చేసావు నువ్వు అన్నీ. యా, అంటే బుజ్జిగా చిన్నగా చేసావు. Give me a giant pillow. Give me a giant pillow. ఏమైంది? So gigantic. బాగుంది. But there's no squish it over there. చూసారా ఈ హాలిడేస్ టైంని ఎలా ఎంగేజ్ చేసుకుంటున్నారో.
అయితే నేను ఇక్కడ ఒక ఛాలెంజ్ పెట్టాను. వాటర్ బాటిల్ 500 ml వాటర్ బాటిల్ ఎవరు ఫస్ట్ తాగుతారో వాళ్ళు విన్ అయినట్టు అని. ఇంకా మామూలుగా అయితే వాటర్ తాగట్లేదు, మర్చిపోతున్నారు. అందుకే ఒక బాటిల్ ఎలాగైనా తాగిచ్చాలి అని చెప్పేసి ఎవరు ఫస్ట్ తాగుతారో అని పెడితే అందరికంటే ఫస్ట్ నేనే తాగాను. పండు హాఫ్ తాగింది. అబ్బు అయితే ఒక 25% అలా తాగి ఇంకా పక్కన పెట్టేశాడు. బట్ హోల్ బాటిల్ అయితే తర్వాత తాగిచ్చేసాను వాళ్ళతో. Morning. ఎవ్రీ మార్నింగ్ ఐ రైజ్ విత్ ద సన్. Every morning I rise with the sun. Put the finger. Say, every morning Every morning I rise with the sun. Turn the page. During the day, During the day I play I play and and have have fun. fun. Flip the page. Flip the page. Flip the page. I help myself here. I help myself I help myself to a glass of water water on the warmer days. on the warmer days. Is he swimming? తర్వాత మేము చేసాము బుక్ రీడింగ్. అభికి కొంచెం బుక్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాను. వాడికి ఉంది, బట్ నాకు ఒక్కొక్కసారి టైం లేక నేను చదివించలేకపోతున్నాను. బట్ నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా చదివిస్తున్నాను, సో దట్ వాడికి చదవడం అనేది అలవాటు అయిపోతుంది కదా అని చెప్పేసి. అయితే ఈ బుక్స్ అన్నీ మేము లైబ్రరీలో తెచ్చుకున్నాము. ఇక్కడ మామూలుగా అయితే లైబ్రరీలో ఒక 20-30 బుక్స్ అలాగ తెచ్చుకొని 3 వీక్స్ మనకి ఎడ్జ్ ఉంటుంది. సో ఆ 3 వీక్స్లో అన్నీ చదివేసి మళ్ళీ రిటర్న్ కావాలంటే ఇచ్చేయచ్చు, లేకపోతే దాన్ని రెన్యూ చేయించుకోవచ్చు, ఇలా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు మాకు 3 వీక్స్ అయిపోయి మళ్ళీ మేము ఎక్స్టెండ్ చేసుకున్నాము. సో ఆల్రెడీ చదివారు ఆ బుక్స్. మళ్ళీ రేపు ఎల్లుండో వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి కొత్త బుక్స్ తెచ్చుకోవాలి. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.